ఓకే స్టూడెంట్స్ చూడండి, స్టాటిస్టిక్స్లో మనం ఇంకో ప్రాబ్లం తీసుకున్నాం. ఇక్కడ మనకు y ఆన్ x కనిపెట్టమన్నారు. x వాల్యూస్ y వాల్యూస్ ఇచ్చారు. ఓకే, ఎలా ఉన్నాయి మనం x y వేసేసుకున్నాము, ఎట్లున్నాయి అట్లా సేమ్గా. తర్వాత x అన్నిటిని యాడ్ చేస్తే ఇంత వచ్చింది, yని యాడ్ చేస్తే ఇంత వచ్చింది. తర్వాత మనం x బార్ కనిపెట్టినాం. ఎంత? ఈ వచ్చిన నెంబర్ని బై ఎన్ని నెంబర్లు అయితే ఉన్నాయో అన్ని నెంబర్లు. ఇవన్నీ ఉన్నాయి, 3 3 6 7 8 వచ్చిన నెంబర్తో మనం డివైడ్ చేస్తే వచ్చింది మనకు ఎక్స్ బార్ అన్నట్టు. వచ్చిన నెంబర్ ఎక్స్ బార్. సేమ్ అదేవిధంగా వై బార్ కూడా చేసినాం. తర్వాత రిగ్రెషన్ ఈక్వేషన్ వై ఆన్ ఎక్స్ అని ఇక్కడ వేసి తర్వాత ఫార్ములా, ఇది bxy ఫార్ములా. ఓకే, bxy ఈజ్ ఈక్వల్స్ టు byx కదా, bxy కాదు byx, కాబట్టి byx ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా dx dy డివైడ్ బై సిగ్మా dy స్క్వేర్. ఇది మన bxy ఈ ఫార్ములా ఉంది కదా, ఇదేమో ఇటు సైడ్ ఉంటుంది, ఇదేమో ఇటు సైడ్ ఉంటుంది. దాన్ని రివర్స్ చేసుకున్న ఫార్ములా. y ఆన్ x అన్నప్పుడు ఫస్ట్ y అంటే మనం yతో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ x ఉంటే xతో స్టార్ట్ చేస్తాం. ఓకే, byx ఇది. ఓకే, byx ఇది ఈక్వల్స్ టు ఎంత? ఇక్కడ ఎంత ఉంది మన నెంబరు? ఫస్ట్ సిగ్మా dx dy ఎంత నెంబర్ అంత వేసుకున్నాం. తర్వాత సిగ్మా ఇది dx స్క్వేర్లో ఎంత ఉంది? 303 ఉంది కదా. ఓకే, 4.48 వేసుకున్నాం. డివైడ్ చేస్తే మనకు ఇంత నెంబర్ వచ్చింది. 5 తర్వాత అంటే 1.59 కదా. ఇది 5 కన్నా ఎక్కువ నెంబర్ ఉంటే మనం ఇక్కడ 5ని ఒక నెంబర్ పెంచుకొని 1.6 వేసుకున్నాం అనమాట. ఓకే, తర్వాత మనం ఫార్ములా ఎట్లుందో అట్లా వేసుకున్నాం. ఇది ఫార్ములాలో చూపించిన విధంగా వేసుకున్నాం. ఫార్ములాలో చూపించినట్టుగా వేసుకున్నప్పుడు y మైనస్ 26.75 అని, తర్వాత ఈ 1.5 ఇక్కడ వేసుకున్నాం. తర్వాత y బార్ ఇక్కడ ఎంత వచ్చింది? y బార్ 20. ఓకే, x బార్ వేసుకున్నాం. ఇక్కడ y బార్ వేసుకున్నాం. ఓకే, తర్వాత దాన్ని సింప్లిఫై చేసుకున్నాం. 1.6 ఇంటూ ఎక్స్ 1.6x 1.6 ఇంటూ ఓకే ప్లస్ ఇంటూ మైనస్ తర్వాత 1.6 ఇంటూ 7.75 ఈజ్ ఈక్వల్స్ టు 28.5 మైనస్ వేసినాం. తర్వాత ఇప్పుడు 26.7ని ఇటు సైడ్ పంపిస్తున్నాం. y ఈజ్ ఈక్వల్స్ టు 1.6x ఇది ఇక్కడ వచ్చింది సేమ్, ఇది ఇక్కడ సేమ్. తర్వాత దీన్ని ఇక్కడ పంపించినాం. ఓకే, తర్వాత మైనస్ 28.4ని ప్లస్ 26.75 చేస్తే మనకు ఈ రెండిట్లో ఏది పెద్దది? మైనస్ పెద్దది కాబట్టి ఫస్ట్ మైనస్ వేసుకొని ఈ రెండింటిని ఒక 28.4 నుంచి 26.75 తీసేస్తే మనకు 1.65 వస్తుంది. ఇది మన ఆన్సర్. ఓకే, తర్వాత ఇంకో క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకేంది? క్యాల్కులేషన్ ద రిగ్రెషన్ ఈక్వేషన్స్ ఇంకా కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. ఎక్స్ వాల్యూస్ ఇచ్చిండు, వై వాల్యూస్ ఇచ్చిండు. ఓకే, ఇది కూడా సేమ్ వైతో స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. వీడు ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ ఇచ్చిండు. ఓకే, ఈ ఎక్స్ ఎట్లనే అట్లా వేసుకున్నాం. తర్వాత వై వేసుకున్నాం. ఓకే, అన్నిటిని యాడ్ చేస్తే మనకి ఇదేమో ఎక్స్ని యాడ్ చేస్తే 45 వచ్చింది, వైని యాడ్ చేస్తే 108 వచ్చింది. మనకి ఎక్స్ బార్ కావాలిగా. వచ్చిన నెంబర్ని ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 9 ఉన్నాయి ఇక్కడ, నెంబర్స్ ఇచ్చారు. ఓకే, 9 వేసుకొని డివైడ్ చేస్తే ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు 5, వై బార్ ఇజ్ ఈక్వల్స్ టు 12 వచ్చింది. మన bxy ఫార్ములా తెలుసుగా, సిగ్మా dx dy డివైడ్ బై సిగ్మా dx స్క్వేర్ ఇది dx. ఓకే, dy అంటే 57 డివైడ్ బై 60 అంటే మనకు 0.95 వచ్చింది. ఓకే, మనం ఫార్ములాలో వేసుకున్నాం. ఇక్కడ రిగ్రెషన్ ఈక్వల్ y ఆన్ x అని వేసినాం సేమ్. ఇక్కడ మనకు x వాల్యూ ఇచ్చిండు. ఓకే,
మనం ఫార్ములా వేసి ఫస్ట్ మనం ఎట్లుంది అట్లా ఫార్ములాలు వేసుకున్నాం. ఏంది వై, తర్వాత వై బార్ మనకు 12 ఇచ్చిండు, తర్వాత bxy వచ్చింది, మనకు bxy వేసుకున్నాం, తర్వాత x వేసుకున్నాం, తర్వాత x బార్ కూడా వేసుకున్నాం సేమ్ ఫార్ములా ఉన్నట్టుగా. తర్వాత మనం సింప్లిఫై చేసినాం. ఓకే, 0.95 ఇంటూ ఎక్స్ 0.95x ప్లస్ ఇంటూ మైనస్ తర్వాత 0.95 ఇంటూ 5 ఈక్వల్స్ టు 4.75. ఓకే, తర్వాత మనం ఈ 12ని ఇటు సైడ్ పంపిస్తాం. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ సైడ్ వస్తే ప్లస్ చేస్తుంది. ఓకే, y ఈజ్ ఈక్వల్స్ టు 0.95 సేమ్ ఎట్లుంది అట్లా దింపుకున్నాం, సేమ్ ఎట్లుందో దింపుకున్నాం. తర్వాత ఇటు సైడ్ మైనస్ ఉంది, ఇటు సైడ్ ప్లస్ చేస్తుంది. ఓకే, అయితే మనకు ఇక్కడ 12 నుంచి ఫస్ట్ ఈ రెండిట్లో దేనికి పెద్ద నెంబర్ ఉంది ప్లస్ ఉంది, ప్లస్ వేసుకొని 12 నుంచి 4 తీసేస్తే మనకు 7.25 వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత మనకు ఎక్స్ వాల్యూ ఇచ్చిండు కదా, దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత ఎక్స్ వాల్యూ వేయాలి ఇక్కడ. ఓకే, ఎక్స్ వాల్యూ ఎంత మనకు ప్రాబ్లంలో ఇచ్చిండు 6.2 అని. ఓకే, 6.2 ఇక్కడ మనం ఎక్స్ ప్లస్లో వేసుకున్నాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తుంది, ఇంటూ చేస్తుందిగా, మనం 0.95 ఇంటూ 6.2 వేసి ప్లస్ 7.25 వేసినాం. తర్వాత y ఈజ్ ఈక్వల్స్ టు ఇది 0.95 ఇంటూ 6.2. ఫస్ట్ ఇవి రెండింటిని ఇంటూ ఉన్న వాటిని ఫస్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇంటూ ఉన్న వాటిని చేసిన తర్వాత మిగిలినదాన్ని యాడ్ చేయాలి. ఇవి రెండింటిని ఇంటూ చేస్తే మనకు 5.89 వచ్చింది. సేమ్ ఎట్లుంది అట్లా తీసుకున్నాం. తర్వాత ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 13.14 వచ్చింది. ఓకే, ఇది మన రిగ్రెషన్ ఈక్వేషన్లో ఇంకా 2 ప్రాబ్లమ్స్. ఇంకా మిగిలిన ప్రాబ్లమ్స్ మళ్ళీ చూద్దాం. ఓకే.